ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ పెండింగ్ బిల్లులు డీఏకి సంబంధించి 1,500 కోట్ల రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి రుణాన్ని ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకునుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఈ అప్పును సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం 27 సంవత్సరాల కాల పరిమితితో 1000 కోట్లు, అదేవిధంగా 30 సంవత్సరాల కాల పరిమితితో 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక ఈ 1,500 కోట్ల రూపాయల రుణంతో బహిరంగ మార్కెట్లో ఆర్థిక సంవత్సరంలో 55,800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నట్లు సమాచారం అందుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఏడాదిలో జూలైలో 8,000 కోట్ల రూపాయలు, ఆగస్టులో 6,000 కోట్ల రూపాయలు, ఈ ఏడాది జనవరిలో 5,800 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. ఈ నెలన 4న 2,000 కోట్లు, 11న 3,000 కోట్లు తీసుకున్న ప్రభుత్వం ఈ నెల 25న మరో 1,500 కోట్లు తీసుకునుంది. షెడ్యూల్ అనగా మొత్తానికి అయితే ఈ తొలి 3 త్రైమాసికంలో 40,000 కోట్లకు పైగా రుణాన్ని ఆర్బీఐ దగ్గర తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం, చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు. సో మొత్తం మీద అయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే పూర్తిగా ప్రభుత్వం ఇప్పటికే రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు బకాయిలు అయితే ఉన్నాయి. ఒక డిఏ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఉగాది కానుక ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇతర పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే సరిపోవాల్సి, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం, ఇప్పుడు ఆర్థిక సంబంధించి కాస్త ఊరట ఇచ్చే విధంగా ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల ఆర్బీఐ దగ్గర నిధులు అయితే సమకూర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ఉద్యోగులకు వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నది అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏంటనేది.